ఆఫీస్ తర్వాత ఇంటికి రాకనే ఫుల్ ఆకలేస్తుంది నాకైతే. సో ఏమున్నాయని చూస్తే ఫైనల్గా నాకు సేమ్ అయితే దొరికింది. సో లేట్ చేయకుండా సూర్యకి అయితే పాలు తీసుకురమ్మని చెప్పేశాను. సూర్య వెళ్ళిపోయాడు. ఇక స్టార్ట్ చేశాను. నాకైతే చాలా అంటే చాలా ఆకలిస్తుంది, కానీ ఓపిక లేదు చేసుకోవడానికి. బట్ ఏం చేస్తాను, ట్రై చేయక తప్పదు కదా. ఏమనిపిస్తుంది అంటే ఎవరైనా ముందే ఇంట్లో అన్నీ ప్రిపేర్ చేసి వస్తే హ్యాపీగా తిని పడుకుంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. హాస్టల్ లైఫ్ గుర్తొస్తుంది నాకైతే. హాస్టల్లో ఉన్నప్పుడు జస్ట్ అలా వెళ్ళి పడుకొని ఫ్రెష్ అవ్వగానే మనకు అన్నీ రెడీగా ఉంటాయి అన్నమాట. సో అవన్నీ గుర్తొచ్చేసరికి ఏడుపు వస్తుంది. బట్ చెయ్యక తప్పదు కదా, చేస్తున్నాను అందుకనే. సూర్య ఏమో ఎప్పుడు అయిపోయిద్దా అని వెయిట్ చేస్తున్నాడు. నాకేమో ఏమన్నా తెచ్చుకొని తింటే అయిపోయింది, ఇంత లేట్ ఎందుకు, నిద్ర వస్తుంది నాకు, ఇవి చేయాలి మళ్ళీ వంట చేయాలి అనేసి. సో ఫైనల్గా అయితే స్టార్ట్ చేశాను. నిద్ర వస్తుంది నాకు. సో అందుకే అనిపిస్తుంది ఇద్దరు జాబ్ చేయడం బెటర్ అని అందరూ అంటారు, కానీ బట్ ఇంత స్ట్రగుల్ అవ్వాలన్నమాట. ఇద్దరు జాబ్ చేసిన వంట మాత్రము నేనే చేయాలి కదా. సో అది మన అందరింట్లో కామనే అనుకోండి. బట్ కొంచెం అలా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది ఈరోజు ఎందుకో. సో డల్గా ఉన్నాను ఈరోజు అంతా. ఎంత తింటున్నా హ్యాపీగా అయితే లేను. సూర్య కూడా అదే అంటున్నాడు, ఎందుకు ఇంత డల్గా ఉన్నావు అనేసి. నేను కూడా అంత హ్యాపీగా ఏం అనిపించట్లేదు. బట్ అయినా సేమియా అయితే బాగుంది, చాలా టేస్టీగా ఉంది. అందుకని చాలా ప్రశాంతంగా స్లోగా కూర్చొని తింటున్నాను. ఇక రేపటి నుంచి ఈవినింగ్ ఏమైనా ఆకలి వేస్తే ఏమైనా స్నాక్స్ ముందే కొని తెచ్చుకోవాలి, లేకపోతే రెడీమేడ్గా ఏమైనా ఉంచుకోవాలన్నమాట. బట్ రోజు వచ్చి ఇలా చేసుకోవడం అంటే నా వల్ల అయితే అస్సలు అవ్వదు. సో ఇలాంటప్పుడే మమ్మీని చాలా మిస్ అవుతాం కదా.